హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమేష్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రింటర్ గురించి టాపిక్ అండి. ఇది కొంతమంది షాపులలో కానీ పర్సనల్గా ఇంట్లో కానీ కొన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ప్రింటర్ కనెక్ట్ చేయడము తెలియకపోవడము కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను అది ప్రింటరు ఎట్లా కనెక్ట్ చేయాలో, కనెక్ట్ చేసి మళ్ళీ ఎట్లా ప్రింట్ కూడా తీయాలనో చెప్తాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. అట్లానే నా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. కంపల్సరీగా మీరు చేస్తేనే నాకు కొంచెం వాల్యుబుల్ అవుతుంది. నేను ఇప్పుడు చేస్తాను, చూడండి. ప్రింటర్ వచ్చేసి బ్రదర్ ప్రింటర్ అండి. ఇది ఎట్లా కనెక్ట్ చేయాలనో చెప్తాను. కొత్తదండి, ఇప్పుడే సీల్ తీసాము, చూడండి. ఇప్పుడు కొత్తది డిస్ప్లే అది చించలేదు, అట్లే ఉంది కవర్. చూసారా ఇక్కడ డిసిపి అని ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఆన్ అండి. ఇది వచ్చేసి కాపీ అండ్ స్కాన్ ఆప్షన్స్ అనేది 2-in-1 ఐడి కాపీ అండి. ఇది వైఫై మొబైల్ ద్వారా కూడా మనము ప్రింట్ తీయవచ్చు అండి. ఇది కనెక్ట్ చేసి, ఇది ఇంకా వైర్ కనెక్ట్ చేయలేదు, నేను చేస్తాను. ఇది స్కానర్ చేసేసి ఈ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసేసి ఇందులో ఒక పేజ్ పెట్టేసి మనకు స్కాన్ కావాలనుకుంటే క్లోజ్ చేసి స్కాన్ కొట్టి ప్రింట్ తీయడం అండి. తర్వాత ఇది మెనూ ఆప్షన్ అండి. తర్వాత మనకు ఒకవేళ పేపర్ వద్దు అనుకుంటే ఇది క్లియర్ చేసుకోవచ్చు అండి. ఇది బ్రైట్నెస్ కోసము, ప్లస్ అడ్జస్ట్మెంట్ కోసము, ఇంకా ప్రింటర్ ఏమన్నా స్టక్ అయినప్పుడు ఆప్షన్స్ ఉంటాయి కదా, కొన్ని ఆప్షన్స్ డార్క్ మోడ్ అని, టూ పేజెస్ అని చెప్పేసి ఉంటాయి కదా, దానికోసం ఈ బటన్ అప్ డౌన్ బటన్ అండి. తర్వాత అప్ డౌన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టేసుకోవచ్చు. ఓకే కొట్టేసుకుంటే మనకు ఏది ఇచ్చేసుకున్నామో ఆప్షన్ అది క్లిక్ అవుతుందండి. తర్వాత అంతా అయిపోయాక స్టాప్ కొట్టేసి ఎగ్జిట్ కొట్టవచ్చు. తర్వాత ఇప్పుడు మనకు ఏమైనా ప్రింట్ కావాలనుకుంటే ఆ ప్రింట్ ఇచ్చేసేసుకొని స్టార్ట్ కొట్టేస్తే మనకు ప్రింట్ వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. అది నేను ఎట్లనో చెప్తాను, ఆ ప్రింట్ కూడా ఎట్లా తీయాలనో చెప్తాను. చూడండి, కొత్త ప్రింటర్ అండి ఇది, ఇప్పుడే సేల్ తీసాము. ఇంకా ఇది వైర్ కూడా ఇంకా పెట్టలేదండి, పెడతా చూడండి. అట్లనే దీనికి ఇంకొకటి యూఎస్బి కనెక్టర్ కూడా వచ్చేసింది. ఇది ఇప్పుడే కనెక్షన్ పెట్టాను. ఇది ఇప్పుడే కనెక్షన్ పెట్టాను. తర్వాత చూడండి, ప్లగ్ పెట్టేశానండి. ఇట్లా వచ్చేస్తాయి. ప్లీజ్ వెయిట్. అట్లనే సిస్టంలో కూడా ఈ మనకు కనెక్ట్ చేయడమే మనకు ఆప్షన్ పడదండి. దానికి వాళ్ళు డ్రైవ్ ఇస్తారు, ఆ డ్రైవ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. చెప్తాను ఏ రకంగా అని చెప్పేసి. ఇట్లా స్టాక్ కాపీస్ 01, 100%, 0000 ఉన్నాయి కదా. తర్వాత ఆడుది కదా. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెనూ, ఒకవేళ మనకు ఈ ప్రింటర్ది స్టార్ట్ తెలుసుకోవాలనుకుంటే మెనూ కొట్టేసుకుంటే సెలెక్ట్ ఆన్ ఓకే 1 జనరల్ సెటప్ ఉంది కదా, ఇట్లా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఈ బటన్స్ కిందికి వెళ్ళిపోతాయండి. సెకండ్ కాపీ, థర్డ్ ప్రింటర్, ఫోర్త్ నెట్వర్క్, ఫిఫ్త్ ప్రింటర్ రిపోర్ట్స్. చెప్పాను కదా ఇంతకుముందు ప్రింటర్ రిపోర్ట్ ఇద్దామని, కొత్తది సిస్టానికి, కొత్తది ప్రింటర్కి ఆప్షన్. ఈ తర్వాత మిషన్ ఇన్ఫో అండి, తర్వాత ఇనిషియల్ సెటప్ అండి, తర్వాత జనరల్ సెటప్ అండి. ఇప్పుడు ఏం అవసరం లేదు, మనకు కావాల్సిన కొత్త సిస్టమ్, అది ప్రింటర్ కాబట్టి మనకు స్టాటస్ తెలుసుకోవడానికి అంతే. ప్రింటర్ రిపోర్ట్స్, తర్వాత ఈ ఒక కొట్టేసుకోవాలండి.
తర్వాత ప్రింట్ రిపోర్ట్స్, యూజర్ సెట్టింగ్స్, ప్రింట్ సెట్టింగ్స్, ఇంకేమైనా చూద్దాం ఆప్షన్స్. నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్, ప్రింట్ ఫైల్, డ్రమ్ డాట్ ప్రింటర్ అండి, వ్యాలెంట్ రిపోర్ట్ అంటే ఏం ప్రాబ్లం వచ్చినా మనకు ఇక్కడ ఇండికేట్ షో అవుతూ ఉంటాయండి. దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళిపోవాలండి. ప్రింట్ సెట్టింగ్స్, ప్రెస్ స్టార్ట్, చెప్పాను కదా స్టార్ట్ అండి, ఇది ఈ బటన్ నొక్కేయాలండి. చూసారా వస్తుంది. ఇట్లా వస్తుందండి, ఇట్లా వస్తుంది ప్రింట్ సెట్టింగ్స్. ఇట్లా 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 రావాలండి. ఇట్లా వస్తే మనకు ప్రింటర్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు. చూసారా ఇట్లా ఇట్లా వస్తే కరెక్ట్గా ప్రింట్ మనం వర్క్ చేస్తున్నట్టు. ఇది లాస్ట్ 4x4 అట్లా అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ ఇద్దామండి. ప్రింట్ ఇద్దాం, చూద్దాం. ఇప్పుడు ఇందులో ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఇది సెట్టింగ్స్, పేపర్ సెట్టింగ్స్ అని ఒక ప్రింట్ తీసాను కదా, ఇప్పుడు ఇది పెట్టేస్తాను. చూద్దాం ఎట్లా వస్తుందో. ఇది ఇలా పెట్టేసి క్లోజ్. ఇప్పుడు ఇది స్టాక్ ఆఫీస్ 01 స్లీప్ ఉంది కదా, మొత్తానికి ఎగ్జిట్ కొట్టాలి. ఎగ్జిట్ కొట్టేసిన తర్వాత క్లియర్ కొట్టేసిన తర్వాత ఇట్లా స్టార్టింగ్ వస్తుంది. ఏం జస్ట్ కాపీ స్కాన్ ఆప్షన్స్ ఉంది కదా, ఇది సిస్టంలో ఉంటుందండి. మన సిస్టంలో వేసుకొని అక్కడ కాపీ స్కాన్ కొట్టేసి ఆటోమేటిక్గా స్కాన్ ఆప్షన్ ఉంటుంది. అది ఇచ్చేసింది అనుకో ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రింట్ ఇస్తున్నాం, ప్రింట్ కావాలి కాబట్టి మనం అందులో పేపర్ ఆల్రెడీ పెట్టేస్తాము, ప్రింట్ ఇస్తాము. ఇక్కడ స్టార్ట్ కొట్టేసాను, ప్రింట్ అవుతుంది చూడండి. సరే ఇంతకుముందు నేను ప్రింట్ ఇచ్చాను కదా 4x4 అని చెప్పేసి, అది ప్రింటర్ ఇట్లా కావాలండి. ఇట్లా వస్తే మనకు వర్క్ అవుతున్నట్టు. ఓకే, ఈ ప్రింట్ ద్వారా ఈ ప్రింట్ ఓకే ఉంది, ఇది ఓకే ఉంది. ఇప్పుడు సిస్టమ్ నుంచి మనం ప్రింట్ ఎట్లా తీయాలనో చెప్తాను, ఏ రకం కూడా తీయాలనో చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని బ్రదర్ డ్రైవ్ వేసేసి ఇన్స్టాల్ చేద్దామండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఏ రకంగా మనం ప్రింట్ చేయాలని చెప్పేసి చెప్తాను చూడండి. చెప్పరా, డివిడి మన బ్రదర్ ఇన్స్టాల్ చేయడానికి ఒక సీడీ ఇస్తారు. ఆ సీడీ ఇదే అండి, చూసారా, ఇన్స్టాలర్ ఫర్ డ్రైవర్స్ అండ్ యూటిలిటీస్. ఇప్పుడు దీన్ని మనం యూఎస్బి మన సిపియుకు కనెక్ట్ చేద్దామండి. కనెక్ట్ చేద్దాం. తర్వాత ఇది పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత లోపల తీసేసుకుంటుంది. చూసారా ఇట్లా బ్రదరు DCP B7535DW సిరీస్ ఉంది కదా, ఇది ఇట్లా CD డ్రైవ్ ఇన్స్టాల్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుందండి. మనకు ప్రింటరు వర్క్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇవన్నీ డిజేబుల్ ఉన్నాయని చెప్పి ఉన్నాయి. ఇప్పుడేమో వచ్చేసి ఎనేబుల్ ఉంది. ఎనేబుల్ ద్వారా ఇప్పుడు మనం ఎనేబుల్ వస్తే ప్రింటర్ వర్క్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రింట్ ఇద్దాం చూడండి, ఇస్తాను. తర్వాత మనం CD తీసేద్దాం, అయిపోయింది ఆల్మోస్ట్. అది ఇది ఓన్లీ వన్ టైం
ఓన్లీ వన్ టైమే యూజ్ అండి ఇది, తర్వాత యూజ్ కాదు ఇది, అయిపోయి. నేను ఇది బిఎస్ఎన్ఎల్ది బిల్ ఇది ప్రింట్ ఇస్తాను చూడండి. ఇట్లా ఆప్షన్ వస్తుంది, ఇట్లా ఆప్షన్ వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ కొట్టేయాలండి. చూసారా, ప్రింట్ వస్తుంది. చూసారా, ప్రింట్ వచ్చేసింది. చూసారా, సేమ్ బిల్ ఇది ఇట్లా 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 వస్తుందండి. ఇట్లా ఇట్లా వస్తుందండి. ఇట్లా వచ్చేసినాక మనకు ప్రింటరు వర్క్ చేస్తుంది అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఏమన్నా ఈ స్కాన్ కొట్టాలనుకో, సిస్టమ్ స్కాన్ కొట్టేసేసుకొని ఇది అక్కడ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఆప్షన్ కొట్టేసుకుంటే స్కాన్ అవుతూ ఉంటుంది. ఈ వైఫై మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. ఈ చూద్దాం, సెటప్ వైఫై ఎస్ కొట్టేద్దాం. కనెక్టింగ్ వైఫై అని ఉంటుంది, క్లియర్ చేద్దాం. క్లియర్ చేసినాక ఒకసారి వైఫై కట్టిద్దాం. తర్వాత ఎస్ కనెక్టింగ్ వైర్ అని ఉంది, అంటే వైర్ లేదు, ఓన్లీ వైఫై ద్వారా కావాలనుకుంటే ఆప్షన్స్ చూద్దాం ఎట్లా అవుతుందో. ఇదైతే మొబైల్ కేబుల్ కావాలంటుంది. ఓకే అండి, ఇట్లా ప్రింటర్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ద్వారా కనెక్ట్ చేయడం ఎట్లా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు కూడా ఇట్లా కొత్తగా వచ్చినప్పుడు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఏ రకంగా కనెక్ట్ చేసుకోవాలి చెప్పాను కదా, దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోండి, ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఇంకో ఈ వైఫై అనేది నేను వేరే పార్ట్లో వీడియో చేస్తాను. మీరు దానికి కావాల్సిన ఈ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, దానికి ప్రింటర్ కావాల్సిన ఇన్స్ట్రక్షన్ ఇందులో వస్తాయండి. దీని ప్రకారంగా మీరు ఫాలో అయితే కంపల్సరీగా మీకు ఈజీగా తెలుస్తుంది. కొంత తెలియదు అనుకో, ఇట్లా ఉంటాయి, నీకు చాలా ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. తెలియదు అంటే దీని మాన్యువల్ ప్రకారంగా దీని ప్రకారంగా వెళ్ళిపోయి ఈజీగా. లేదంటే యూట్యూబ్లో చాలా ఉంటాయండి, చాలా అంటే చాలా ఉంటాయి, ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. అట్లనే వీడియోని కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయాలండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు ఏదో ఒకటి చేస్తే నాకు ఏదో ఒకటి తెలుసుకుంటా కదా. కొంచెం మాతో కొత్తగా వీడియో తీయాలంటే కొత్తగా కొంత ప్రాబ్లం అవుతుంది నాకు, అంటే స్టార్ట్ ఎప్పుడు తీయాలి ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి కంపల్సరీగా. ఓకే, బాయ్ అండి.